ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్ర స్ఖలనం దీని గురించి మనం చాలా మాట్లాడాము. ఈరోజు మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడదాము. ఎందుకంటే 20-30% మంది అంటే మేల్స్ దీంతో సఫర్ అవుతున్నారు. అసలు ఈ ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి మీరు తెలుసుకుంటే దానికి ఎలా మీరు అంటే దాంతో బయటికి రావచ్చు. ఇంకా ఎలా మీరు అది అంటే మీ టైమింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్ర స్ఖలనం. అంటే మీరు మీ పార్ట్నర్ ఎప్పుడైతే అంటే మీరు ఇంకా చేయాలి అని అనుకుంటుందో ఆ సమయంలో మీరు మీ వీర్యాన్ని బయటికి తీసేస్తారు. బయటికి వెళ్ళిపోతుందది ఇన్వాలంటరీలీ. దీన్ని చెప్తాము మనము ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్. ఇంకో డెఫినిషన్ ఏంటి? 1 మినిట్ ఎప్పుడైతే మనం ఊరికే చెప్తూ ఉంటామో 1 మినిట్ లోపల అయిపోతే, 3 మినిట్స్ లోపల అయిపోతే వీర్యము బయటికి వెళ్ళిపోతే దాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఇది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడొచ్చిన లేటెస్ట్ డెఫినిషన్ ఇప్పుడు నేను ఎలా చెప్పాను అంటే మీ పార్ట్నర్ కోరుకునే ముందే మీ వీర్యం వెళ్ళిపోతుంది. అంటే ఆమె సాటిస్ఫై అవ్వక ముందే మీ వీర్యం వెళ్ళిపోతుంది. ఆ సమయంలో మీరు అంటే ఫ్రస్ట్రేటెడ్ అయిపోతారు. మీ పార్ట్నర్‌కి కూడా ఇరిటబిలిటీ పెరిగిపోతుంది. డిస్కంఫర్ట్ వచ్చేస్తుంది. మీ ఇద్దరి రిలేషన్స్‌లో ఒక రకమైన డిఫరెన్సెస్ వస్తాయి. ఇంకా ఆ డిఫరెన్సెస్ పెరిగి, పెరిగి డివోర్స్ వరకు కూడా వెళ్ళిపోతుంది. అంటే దినచర్య ఏదైతే ఉంటుందో డైలీ ఇరిటేషన్ లెవెల్స్, గొడవలు ఇవన్నీ కాన్‌ఫ్లిక్ట్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ టైమింగ్ మీరు సరదాగా అంటే గడుపుతారు. సెక్స్ అంటే వెళ్ళడము, అది చేయడం అని ఉంటుంది. కానీ అంతే డెలికేట్ ఉంటుందది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ టైమింగ్ తక్కువైపోయిందంటే ఇక అది మీ అదంతా స్పాయిల్ చేసేస్తుంది. సో, ఇట్ ఈస్ వెరీ థ్రిల్లింగ్ చాలా. అంటే సెక్స్‌లో అంటే రతి క్రీడలో కలవాలి అంటే ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. ఈగర్‌నెస్ ఉంటుంది. అంటే అమ్మాయి కలవాలి. అది ఇది మా భార్య అది ఇది అన్నట్టు ఉంటది చాలామందికి. కానీ అదే థ్రిల్లింగ్, అదే థ్రిల్, అదే ఇంట్రెస్ట్, అదే హ్యాపీనెస్ అంతా మీకు కింది లెవెల్‌కి తీసుకొచ్చేస్తుంది. ఒక రకమైన కాన్‌ఫ్లిక్ట్ వచ్చి మీ హ్యాపీనెస్ మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఎలా అంటే ఇప్పుడు మీరెళ్తారు, రెడీ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కార్ కొనుక్కున్నారు మీరు మర్సిడీస్ కార్. ఓకే. దాన్ని మంచిగా డ్రైవ్ చేస్తున్నారు రోడ్డు పైన. కానీ సడెన్‌లీ ఏమవుతుందంటే మీకు అది మీకు నడవడానికి అంటే యూ ఆర్ అనేబుల్ టు డ్రైవ్ ఇట్. మీరు ఎక్కువ దూరం పోయిన తర్వాత ఏదో ఒకటి అది స్లో డౌన్ అయిపోయింది. మీరు దాన్ని ఫాస్ట్ చేయాలనుకుంటున్నారు అవ్వట్లేదు. లేకపోతే మధ్యలోనే ఆగిపోయింది. ఇక దాన్ని ఎలా మీరు నడపకపోతే ఎలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఎలా మీరు యాంగ్రీ అవుతారు? అలాగే మీరు అక్కడ మీరు రతి క్రీడలో ఉన్నప్పుడు మీకు ఒకవేళ కలవాలనుకున్నప్పుడు మీ టైమింగ్ గన్‌మన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయలేకపోతే మీకు ఎలా చిరాకొస్తుంది. మీకే కాకుండా మీ పార్ట్నర్‌కి కూడా చిరాకొస్తుంది. ఆమెకు కూడా కోపమొస్తుంది. ఆమెకు కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇక ఇలాగ ఇద్దరు కలిసి ఒక్కొక్కసారి అమ్మాయి చెప్తుంది. ఒక్కొక్కసారి అమ్మాయి చెప్పదు. ఇలా మీరు ముందుకెళ్తూ ఉంటారు. కొన్ని కపుల్స్ అయితే నేనేం చూసానంటే వాళ్ళు అలాగే ఉన్నారు. ఈయన వెళ్తాడు, అతను చేస్తాడు జస్ట్ 30 సెకండ్స్‌లో అయిపోతది. అమ్మాయికి తెలీదు. అమ్మాయి అనుకుంటది ఇదే. ఇదే అనుకుంటూ వాళ్ళు ఒక 10, 15 ఏళ్ళు గడిపేశారు. ఇప్పుడు నా దగ్గరొచ్చి చెప్తున్నారు సార్ మీ వీడియో చూసిన తర్వాత నాకు ఇప్పుడే అనిపించింది సార్. అంటే ఇలా టైమింగ్ గూడా ఉంటది. అంటే మన సంప్రదాయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్లీ నేను చెప్తున్నాను. అంటే వాళ్ళు ఇదంతా పట్టించుకోరు ఎక్కువ మంది చాలా. అలాంటి వాళ్ళు గూడా ఉండే. ఇప్పుడు ఇవాళ రేపైతే ఎవరు లేరు. వాళ్ళకి తెలుసు. సోషల్ మీడియా వచ్చేసింది. అందరికి తెలుసు ఎంతసేపు ఉండాలి, ఎంతసేపు అంటే దాన్ని నేచురల్ సెక్స్ అంటారు. వాళ్ళకి కూడా ఆర్గాజం లెవెల్స్ రావాలి. ఆర్గాజం లెవెల్స్ ఇద్దరికీ రాకపోతే అది ఒక రకమైన డిస్కంఫర్ట్ ఇద్దరిలో ఉండిపోతుంది అని అందరికీ తెలిసిపోయింది. కానీ ఇంతకుముందు వాళ్ళకు తెలీదు. అరే! ఇది టైమింగ్ అంటే ఏంటి తెలీదు. అంటే వెళ్తాము, చేస్తాము. అసలు ఆమెని సాటిస్ఫై చేయాలి. ఆమెకు ఆర్గాజం వస్తుంది. నేను సాటిస్ఫై అవ్వాలి. నాకు ఆర్గాజం వస్తుందంటే ఇది తెలియనే తెలీదు. ఇలాంటి కేసెస్ కూడా నా దగ్గర వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడే విషయం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ ఎంతమంది అంటే నేను ఇప్పుడే చెప్పాను 30% నియర్లీ మంది ఆల్ ఓవర్ వరల్డ్ సఫర్ అవుతున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్ నోట్ డౌన్ మై పాయింట్. అయితే ఎందుకంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయాయి కాబట్టి నిద్ర లేదు. రాత్రిపూట టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవ్వదు. సెక్షువల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో టెస్టోస్టెరాన్స్ అవన్నీ ఇంబాలెన్స్ అయిపోతాయి. అలాగే వాళ్లకు అక్కడ ప్రాస్టేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. యురెథ్రాలో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. క్లీన్లీనెస్ లేదు. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు ఏవైతే కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. చాలామంది ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. అది ఇనీషియల్లీ బ్లడ్ ఫ్లో మంచిగా చేస్తది. ఎరెక్షన్స్ వచ్చేటట్టు చేస్తుంది. కానీ రాబోయే రోజుల్లో అది కూడా
తక్కువైపోతుంది. ఈ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు వచ్చే రోజుల్లో వాళ్ళకు అంటే రాబోయే రోజుల్లో వాళ్ళ రిలేషన్స్ డెఫినెట్‌లీ ఎండ్‌కి వెళ్ళిపోతాయి. ఇలా చూసాము. ఒక కన్ అంటే ఒక వర్డిక్ట్ ఏమొచ్చిందంటే ఆహ్, సుప్రీం కోర్ట్ నుంచి ఒకవేళ అంటే ఇలా నాకొద్దు అని అమ్మాయి కోర్ట్‌కెళ్ళిపోయింది. ఎందుకంటే ఇతను సాటిస్ఫై చేయట్లేదని కోర్ట్‌లో జడ్జ్ గారు చూసి ఏమన్నారంటే, ఆమె హక్కు అది. ఒకవేళ మీరు ఆమెను సాటిస్ఫై చేయట్లేదంటే ఆమెకు హక్కు, ఆమె డివోర్స్ తీసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ అంటే ఆ మ్యారేజ్ కాంట్రాక్ట్‌లో ఉంది. మీరు ఆమెకు సాటిస్ఫై చేయాలి. ఇలాగుంటుంది. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు కోఆపరేట్ చేసుకోవాలి. కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మాత్రం అబ్బాయిలోనే ఉంది. కానీ అబ్బాయిలు పట్టించుకోవట్లేదు. అంత రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే కూడా వాళ్ళు వాళ్ళ హెల్త్‌ని పట్టించుకోవట్లేదు. వాళ్ళ డైట్ అలాగే ఉంది. వాళ్ళ నిద్ర అలాగే ఉంది. వాళ్ళ స్మోకింగ్ అలాగే ఉంది. వాళ్ళ అంటే మందు తాగడం అలాగే ఉంది. ఈ లైఫ్ స్టైల్ దినచర్య అలాగే ఉంది. యాక్టివిటీ లేదు, జిమ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఏం లేదు. అలాగే ఉండి జంక్ ఫుడ్స్ బయట నుంచి బర్గర్‌లు, పిజ్జాలు అవి ఇవి వాడి వాళ్ళకు ఉన్నది హెల్తీ ఫుడ్‌లు లేకపోవడం వలన ఆ టైమింగ్ ఉన్నది నిదానంగా మెల్లిమెల్లిగా ఆ టైమింగ్ తగ్గిపోతుంది. దాని వలన రిలేషన్స్ కూడా బ్రేక్ అవుతున్నాయి. సో, ఇప్పుడు కూడా నేను అడ్వైస్ చేసేదేంటంటే మీరు మీ టైం మెయింటైన్ చేసి రాత్రి తొందరగా నిద్రపోండి. 10-4 వరకు టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతది. అయితే హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వదు. దాని వలన కూడా మీకు ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ రావచ్చు. అది ఆగిపోతుంది. అలాగే మీరు డైట్ మంచిగా తీసుకోండి. హెల్తీ ఫుడ్ తినండి. అమైనో యాసిడ్ రిచ్ ఫుడ్ తినండి. అంటే అలాగే మీకు నైట్రిక్ ఆక్సైడ్ ఏవైతే ఉంటాయో అంటే దానిమ్మ పండు కావచ్చు, ఫ్రెష్ ఫ్రూట్స్ తినండి. వాటర్ మిలన్ తినండి. అలాగే మీరు ఫ్యాటీ ఒమేగా రిచ్ యూజువల్లీ మనము ఫిష్ తింటాం కదా! అట్లా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అవి వాడండి. దాని వలన నైట్రిక్ ఆక్సైడ్ బాడీలో మంచిగా అవుతుంది, ఎక్కువ అవుతుంది. అది బ్లడ్ ఫ్లో మంచిగా చేస్తుంది. దాని వలన అంటే ఏవైతే పార్ట్స్ ఉంటాయో అంటే అంగం గానివ్వండి, ఇవన్నీ అంగంలో ఏవైతే టెస్టిస్ ఉంటాయో అవన్నీ హెల్తీ అవుతాయి. బ్లడ్ ఫ్లోనే అల్టిమేట్‌లీ డిసైడ్ చేస్తుంది మీ అంగం ఎంత ఫ్లో అవుతుంది. 8 టైమ్స్ బెటర్ అంటే అక్కడ బ్లడ్ ఫ్లో అయ్యి అంగం గట్టిగా పడుతుంది. ఇవన్నీ చాలా రీజన్స్ ఉంటాయండి. అందుకే మీరు బ్రెయిన్‌లో కూడా టాక్సిన్స్ బయటకొచ్చేస్తాయి. ఇవన్నీ అలాంటి ఫుడ్స్ వాడండి. హెల్తీ ఫుడ్స్ వాడండి. కొన్ని డ్రై ఫ్రూట్స్ వాడండి. అలవాటులో వాకింగ్ పెట్టండి. ఎక్సర్సైజ్ పెట్టండి. కీగల్ ఎక్సర్సైజ్ చేయండి. కీగల్ ఎక్సర్సైజ్‌తో మీ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది. మీ టైమింగ్ పెరుగుతుంది. సో వ్యూవర్స్ శీఘ్రస్ఖలనం గురించి మనం చాలా మాట్లాడాము. ఈరోజు కూడా మనము కొన్ని డౌట్స్ క్లియర్ అయినాయి కావచ్చు. రాబోయే రోజుల్లో ఇంకా దీని గురించి మాట్లాడుకుందాము. కానీ ఒకవేళ మీరు మీ పార్ట్నర్‌ని సుఖపెట్టట్లేదు, మీకు ఒకవేళ టైమింగ్ చాలా తగ్గిపోయిందంటే మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ యునాని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో చాలా సేఫ్ మెడిసిన్స్. దీంట్లో సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇవి వివిధ రకాల ఫార్మ్స్‌లో ఉంటాయి. హల్వా రూపంలో, క్యాప్సూల్ రూపంలో, అలాగే టాబ్లెట్ రూపంలో, అలాగే ఆయిల్ రూపంలో, అలాగే చాలా ఉంటాయి మెడిసిన్స్. మీరు తప్పనిసరిగా ఒకవేళ మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తే మీరు అంటే ఈ యునాని మెడిసిన్స్‌ని ఆప్ట్ చేయండి. ఇది ఒక కాంప్లిమెంటరీ మెడిసిన్స్ లాగా. దీంట్లో ఒక సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.